ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్న తరుణంలో అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ద్వారా భారత ఎల్పీజీ ట్యాంకర్లు తమ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. గత 24 గంటలుగా ఈ మార్గంలో ముడి చమురు రవాణా పూర్తిగా నిలిచిపోయినప్పటికీ భారతీయ నౌకలు పైన్ గ్యాస్ అలాగే జగ్ వసంత తమ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించే సూచనలు కనబడుతున్నాయి. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ ప్రాంతంలో వందలాది నౌకలు నిలిచిపోయిన తరుణంలో భారత నౌకల కదలికలు కీలకంగా మారాయి. ఇండియన్ ఫ్లాగ్తో ఉన్న పైన్ గ్యాస్ అలాగే జగ్ వసంత్ అనే 2 ఎల్పీజీ ట్యాంకర్లు హెర్మోజ్ జలసంధిని దాటేందుకు రెడీగా ఉన్నాయి. షిప్పింగ్ డేటా ప్రకారం ఈ 2 నౌకలు ప్రస్తుతం షార్జా సమీపంలో లంగర్ వేసి ఉన్నాయి. ఇవాళ అవి ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా సంకేతాలు అందుతున్నాయి. భారతదేశపు ఇంధన అవసరాలకు ముఖ్యంగా వంట గ్యాస్ సరఫరాకు హెర్మోజ్ మార్గం అత్యంత కీలకం. గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన సరఫరాను తిరిగి పట్టాలెక్కించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ యుద్ధక్షేత్రం సమీపంలో ఉండడంతో నౌకల భద్రత విషయంలో భారత నావికాదళం సంబంధిత సంస్థలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. హెర్మూజ్ ద్వారా సరఫరా పునఃప్రారంభం కావడం భారత్కు ఊరటనిచ్చే అంశం. అయితే యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇండియన్ ఫ్లాగ్తో ఉన్న పైన్ గ్యాస్ కానీ జగ్ వసంత్ అనే 2 ఎల్పీజీ ట్యాంకర్లు హెర్మూజ్ జలసంధి దాటేందుకు రెడీగా ఉన్నాయి. షిప్పింగ్ డేటా ప్రకారం చూస్తే ఈ 2 నౌకలు ప్రస్తుతం షార్జా సమీపంలో లంగర్ వేసి ఉన్నాయి. ఇవాళ ఇవి ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా సంకేతాలు కూడా అందుతున్నాయి. ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి, మరింత అదనపు సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, యాక్చువల్గా ఒక 2 నౌకలు అయితే మన వద్దకు చేరుకున్నాయి ఎల్పీజీకి సంబంధించి, అండ్ మరో 2 పెండింగ్లో ఉన్నాయంటున్నారు. అండ్ మోరోవర్ ఇవి ఎప్పుడు ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశం ఉంది? అండ్ యుద్ధం ఆల్రెడీ ప్రారంభమై 3 వారాలు దాటి 4వ వారంలో ప్రవేశిస్తోంది. ఏం జరగబోతోంది? రమణ, గుడ్ మార్నింగ్. అంటే భారతదేశం మొత్తం కూడా ఎల్పీజీ కొరత, ఈ సంక్షోభం చాలా తీవ్రంగా మారుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్య వ్యవస్థ పూర్తిగా కూడా దెబ్బతిన్నది. ఎక్కడికక్కడ మార్కెట్లన్నీ కూడా డౌన్ అయిపోయినాయి. వంట గ్యాస్ లేక రెస్టారెంట్లు అన్నీ కూడా ఇప్పటికీ మూతబడిపోతున్నటువంటి పరిస్థితి, అన్నీ కూడా కట్టెల పొయ్యికి మారిపోయినటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో కొంత ఊరట పీల్చుకునేటువంటి అంశం ఏంటంటే భారత్కు ఇప్పటికే 3 రోజుల క్రితం శివాలిక్, నందాదేవి నౌకలు భారత్కు చేరుకున్నాయి. ఎల్పీజీ పెట్రోలియంతో భారత్ చేరుకున్నాయి. సో అది కొంత ఉపశమనం కలిగించింది. అండ్ మోర్ ఓవర్ ఇంకొక 2 నౌకలు ఈరోజు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా దీనిపైన అధికారిక ప్రకటన కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. గత 24 గంటల్లో కీలకంగా ఉన్నటువంటి ఈ సముద్ర మార్గం గుండా రాకపోకలు మొత్తం కూడా హర్మూజ్ జలసంధి మొత్తం కూడా క్లోజ్ అయిపోయినాయి. నిన్నటి నుంచి మళ్ళీ క్లోజ్ అయిపోయినాయి. అక్కడక్కడ 1-2 నౌకలు ప్రయాణమైనా కానీ. సో ఇప్పుడున్నటువంటి ఇట్లాంటి పరిస్థితుల్లో 2 భారతీయ ఎల్పీజీ ట్యాంకర్లు తొందరలోనే హర్మూజ్ జలసంధి నుండి ప్రయాణించడానికి సిద్ధమవుతున్నాయి. సో దీనిలో ముడి చమురు కానీ, లేదంటే ఈ లిక్విడ్ పెట్రోలియం కానీ, ఎల్పీజీ కానీ, ఇవన్నీ కూడా మనకు ఇంకొక 2 నౌకలు అయితే రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఫైన్ గ్యాస్తో పాటు జగ్ వసంత్ అనేటువంటి 2 ఎల్పీజీ ట్యాంకర్లు ప్రస్తుతానికి యూఏలో ఉన్నటువంటి షార్జాకి నియర్ బైలో ఉన్నాయి, షార్జాలో ఉన్నాయి. సో ఇప్పుడున్నటువంటి ఈ షిప్పింగ్ డేటా ప్రకారం ఈ 2 నౌకలు ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు కూడా పంపిస్తున్నాయి. అయితే ఈ ఈ పరిణామం ఏదైతే ఉందో చాలా సెన్సిటివ్ లైన్ అని చెప్పాలి, ఈ ట్రాఫిక్ లైన్ అని చెప్పాలి, ఈ సముద్ర ప్రయాణం ఏదైతే ఉందో. ఎందుకంటే అక్కడ నౌకలు ప్రయాణిస్తే పేల్చేస్తామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరిస్తోంది. మోరోవర్ ఆ జలసంధిని టార్గెట్ చేస్తూ దాన్ని అక్కుపై చేయడానికి అమెరికా బలగాల్ని ప్రయోగిస్తోంది సముద్ర తీరంలో. తో పాటు ఇజ్రాయెల్ కూడా అటు ఇరాన్ని బెదిరిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ఒకవేళ రెడ్ సీ నుంచి ప్రయాణం స్టార్ట్ చేయాలని కూడా మిగతా దేశాలు ప్రయత్నం చేస్తే కనుక రెడ్ సీలో ఒకవేళ నౌకలు కనిపిస్తే పేల్చేస్తామంటూ కూడా ఇప్పటికే హౌతీలు కూడా హెచ్చరికలు జారీ చేశారు, ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. సో ఇరాన్ ఇట్లా నేపథ్యంలో చమురు ధరల్ని కూడా పెంచేసింది. ఒక భారీ ప్రపంచ వాణిజ్య వ్యవస్థ పూర్తిగా కూడా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది.
మోరోవర్ ఇప్పటికే భారత్ నుంచి షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా నుంచి దీనిపైన ఇంకా పూర్తి సమాచారం రావాలి. ఈ 2 నౌకలకు సంబంధించి బయలుదేరితేనే సంకేతాలు వస్తున్నాయి కానీ బయలుదేరే విషయం మాత్రం చెప్పట్లేదు. ఎందుకంటే వాస్తవానికి ఈ విషయాలు బయటికి రావు రమణ, ఎందుకంటే ఇది ఒక భద్రతకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇవి చేరుకునేంత వరకు కూడా తెలియదు. మనం మొన్న నందాదేవి నౌక కానీ శివాలిక్ నౌక కానీ ఇవి ఓడరేవులకు రీచ్ అయ్యేంత వరకు కూడా ఎవరికి ఎట్లాంటి సమాచారం లేదు. సేమ్ ఈ రెండింటి విషయంలో కూడా కొంత సమాచారాన్ని బయటికి లీక్ చేసినా కానీ ఇవి ఈ సమాచారం లీక్ అయిన తర్వాత బయటకు వస్తాయా, వస్తే బయలుదేరిన విషయం కూడా బయటికి రావడం అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే ఇరాన్ ఈ విషయాన్ని బయటికి చెప్పదు. అంటే భారత్ ఇప్పటికే ఇరాన్తో మాట్లాడుతున్నాం అని చెప్తున్నా కానీ ఈ విషయం మాత్రం పూర్తి ఓడరేవు రీచ్ అయ్యేంత వరకు కూడా బయటికి రాకపోవడమే దేశ భద్రతకు సంబంధించినటువంటి ఒక గొప్ప విషయం అని చెప్పాలి, ఒక మంచి విషయం అని చెప్పాలి. వాస్తవానికి ఈ వార్తల్ని ప్రసారం చేయడం కూడా అంత సవ్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక టెక్నికల్ సిస్టమ్ని వాడతారు. అంటే ఈ షిప్ సంబంధించినటువంటి ఈ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో, ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఉంటాయో, ఈ సిస్టమ్ని ఆఫ్ చేశాయి. మొన్న వచ్చినటువంటి శివాలిక్ కానీ నందాదేవి కానీ ఈ 2 నౌకలు ఆ సిగ్నల్స్ వ్యవస్థను మొత్తం ఆఫ్ చేసి ఆ సముద్ర మార్గాన్ని దాటుతాయి. సో అప్పుడు ఆ దాటిన తర్వాత ఎప్పుడైతే ఇక భద్రంగా ఉన్నటువంటి భావన నౌక కలుగుతుందో, సో అప్పుడు ఈ సిగ్నల్స్ మళ్ళీ ఆన్ చేస్తారు. సో జనరల్గా అయితే ఎప్పుడైనా షిప్ టు షిప్ స్మగ్లింగ్ జరిగేటప్పుడు, లేదంటే షిప్ టు షిప్ ఈ పెట్రోల్ని దొంగిలించేటువంటి టైంలో, ఆర్ఎల్స్ ఆ నౌకల్ని పేల్చేసేటువంటి టైంలోనే ఈ ఆటోమేటిక్ సిగ్నల్ సిస్టమ్ని మాత్రం ఈ సిస్టమ్ని ఆఫ్ చేస్తారు. ఈవెన్ మనం చాలా సందర్భాల్లో చూసాం, అమెరికా సముద్రంలో ఉన్నటువంటి నౌకల్ని నేరుగా టార్గెట్ చేస్తూ, శాటిలైట్ త్రూ టార్గెట్ చేస్తూ వాటిని పేల్చేసింది. అంటే అవి ఆ సిగ్నల్ వ్యవస్థని ఆఫ్ చేయలేదు. సో మొన్నొచ్చినటువంటి భారత నౌకలు కూడా ఆ సిగ్నల్ వ్యవస్థను ఆఫ్ చేశాయి. అండ్ ఇప్పుడు వచ్చేటువంటి ఈ నౌకలు కూడా ఖచ్చితంగా చెప్పలేం, మన మీద ఖచ్చితంగా అటు పాకిస్తాన్ కానీ ఇటు అమెరికా కానీ ఒక కన్నేసే ఉంటాయి. సో ఈ వ్యవస్థను ఆఫ్ చేస్తూ ఉంటారు. వాస్తవానికి యాజ్ పర్ షిప్పింగ్ చట్టం ప్రకారం ఆఫ్ చేయొద్దు, కానీ దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఖచ్చితంగా ఇది ఆఫ్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. ఈవెన్ మొన్న మార్చి 14వ తారీఖు వచ్చినటువంటి ట్యాంకర్ల విషయంలో కూడా ఏ సిగ్నల్స్ని ఆఫ్ చేసినప్పుడు అప్పుడున్నటువంటి ఆ యుద్ధ నౌకలు కనిపించాయి అన్నటువంటి వార్తలు కూడా బయటకు వచ్చాయి. సో ఏదేమైనా కానీ ఈ నౌకలు కూడా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నటువంటి సంకేతాలు ఇచ్చినా కానీ ఆ సిస్టమ్ని, సిగ్నల్ వ్యవస్థని ఆఫ్ చేసి హర్మూజ్ జలసంధిని దాటిన తర్వాత భారత్కు చేరుకుంటాయి. అండ్ చేరుకునేంత వరకు కూడా ఈ విషయం బయటకు రాకపోవడమే శ్రీకాంత్ ఇక్కడ ముఖ్యంగా అంటే మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇరాన్ వార్నింగ్స్ ఎలా చూడాలి. హెర్మోజ్ అనేది చాలా కీలకమైన జలసంధి. ఆల్మోస్ట్ ఆల్ చాలా కంట్రీస్కి అక్కడి నుంచే రావాలి షిప్పింగ్ ఏదైనా కూడా, అంటే ఎల్పిజి కావచ్చు, పెట్రోలియం ఏదైనా కూడా మనం అనుకున్నట్టు. అయితే నిన్న ట్రంప్ ఇచ్చినటువంటి వార్నింగ్స్ మనం ఎలా చూడాలి? ఎందుకంటే మిగతా దేశాలన్నింటినీ కూడా కలుపుకుని హెర్మోజ్ని ముట్టడిస్తాం, హెర్మోజ్ దగ్గర మేము పాగా వేస్తాం, వారిని ఖచ్చితంగా తలకిందులు చేస్తాం అంటున్నాడు. మరి ఈ వార్నింగ్స్ నేపథ్యంలో, మరోవైపు ఇరాన్ ఇస్తున్న వార్నింగ్స్ నేపథ్యంలో మన నౌకలు ఎంతవరకు సేఫ్? ఖచ్చితంగా మన నౌకలు చాలా సేఫ్గానే ప్రయాణం చేయగలవని అనిపిస్తోందంటారా? ఎలా చూడాలి? ఖచ్చితంగా. అంటే ఇరాన్తో భారత్కు సత్సంబంధాలే ఉన్నాయి. ఈవెన్ ఇరాన్తో ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూనే ఉంది. మన నౌకలకు పెద్ద ప్రమాదం ఏమీ లేదు, మన నౌకలు సేఫ్గానే వస్తాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. మిగతా ఏవైతే గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయో, అమెరికా, ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చేటువంటి దేశాలకు ప్రయాణిస్తున్నటువంటి నౌకలు ఉన్నాయో వాటిని మాత్రమే ఇటు హౌతీలు కానీ అటు ఇరాన్ సైన్యం కానీ టార్గెట్ చేస్తుంది. ఆ హర్మూజ్ జలసంధి మీదుగా వస్తే మాత్రం పేల్చేస్తామని చెప్తుంది. ఇప్పటికీ ఎక్కడికక్కడ కూడా పోర్టుల్లో నిలిచిపోయినాయి ఆ ట్యాంకర్లు. అండ్ మోరోవర్ అమెరికా కూడా కొన్ని యాంక్షన్లు ఎత్తేసింది. పోర్టుల్లో ఉన్నటువంటి వాళ్లకు ఒక 4 రోజుల పాటు ఉపశమనం కల్పిస్తున్నాం, వాళ్ళు ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి. అంశం అట్లా ఉంటే కనుక ఇక మొజ్దాబా ఖమేని ఎక్కడున్నారు అన్నటువంటి వార్తలకు కూడా నిన్న ఇరాన్ చెక్ పెట్టింది. ఈరోజు ఉదయం నిన్న ఏదైతే ట్రంప్ అన్నారో ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని నేను ఒప్పుకోను అన్న మాట, ఇరాన్ తలొగ్గే వరకు, ఇరాన్ని అంతం చేసే వరకు ఖచ్చితంగా ముందుకే పోతాం, ఇరాన్ కాళ్ళ దగ్గరికి రావాల్సిందే, మోకాళ్ళపైన కూర్చోవాల్సిందే అన్నటువంటి ధోరణిలో ట్రంప్ ఉంటే కనుక ఇప్పటికే అటు ఖమేనీ కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యారు. యుద్ధంలో శత్రువు ఓడిపోయారు అన్నటువంటి స్టేట్మెంట్ మొజ్దాబీ ఖమేనీ ఇచ్చారంటే ఇజ్రాయిల్ ఓడిపోయింది, అమెరికా సపోర్ట్తో కూడా ఇజ్రాయిల్ని మేము ఓడించాం అంటే ఎక్కడ ఓటమిని ఒప్పుకోవట్లేదు. ఇరాన్లో అటు ఖమేనీని, సుప్రీం అయతుల్లా ఖమేనీని చంపేసినా కానీ ఇరాన్లో ఒక తిరుగుబాటు వస్తుందేమో అని అనుకున్నారు. బట్ ఇరాన్ మొత్తం కూడా ఈరోజు ఏకమైంది. ఇరాన్లో ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం కూడా ఐక్యంగా ఉంది. ఈరోజు ఇజ్రాయిల్ పైన, అమెరికా పైన ఇరాన్ ప్రజలు వ్యతిరేకత చాలా పెద్ద ఎత్తున పెంచేసుకున్నారు. సో ఇరాన్ ఇప్పుడు ఐక్యంగా ఉన్నది మాత్రం కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలోనే
ఖమేనీ ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు ఉదయం భారత కాలమానం ప్రకారం. ఇరాన్ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తామని చెప్పేసి శత్రు దేశాలు ఆశించినాయి, కానీ అదంతా జరగలేదు, మేమంతా ఐక్యంగానే ఉన్నాం. ఇంత దాడి తర్వాత కూడా దేశంలో భయం కానీ ఎక్కడా కానీ ఒక అభద్రతా భావం కానీ లేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కూడా లేవు. వాళ్ళంతా రివర్స్ అవుతారేమో అనుకున్నాం, బట్ ఇరాన్ మొత్తం కూడా ఐక్యంగా ఉంది. ప్రతిపక్ష దేశాలు ఏవైతే శత్రు దేశాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పు అంచనా వేసుకున్నాయి మమ్మల్ని అని చెప్పేసి చాలా స్టేట్మెంట్, ఒక లిఖితపూర్వమైనటువంటి స్టేట్మెంట్ని మొజ్తబా ఖమేనీ ఇచ్చారు. సో మొజ్తబా ఖమేనీ బ్రతికే ఉన్నారని చెప్పేసి ఒక సంకేతంతో పాటు ఈరోజు ఇజ్రాయెల్ అమెరికా ఓడిపోయింది, మేమే గెలిచామని చెప్పేసి ఖమేనీ చేస్తున్నటువంటి కామెంట్. సో ఇక తీవ్రంగానే జరిగేటువంటి పరిణామాలే ఉన్నాయి తప్ప ఇప్పట్లో సద్దుమణిగేటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. బట్ దీంట్లో భారత్ మాత్రం కొంత తెలివిగానే ఉంది. ఎక్కడా కూడా స్టేట్మెంట్ ఇవ్వకుండా, అటు ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వకుండా, ఇటు అమెరికాకు మద్దతు ఇవ్వకుండా, ఇరాన్కు మద్దతు ఇవ్వకుండా ఒక స్టబాన్గా ఉంది. ఎందుకంటే దేశ ప్రజల రక్షణ కూడా భారత్కు అంతే ముఖ్యం కాబట్టి ఇరాన్తో సంప్రదింపులు జరుపుతోంది. తో పాటు మన నౌకలు కూడా కొంతవరకు సేఫ్ అని చెప్పాలి, ఎందుకంటే ఇప్పటికీ 2 నౌకలు వచ్చాయి, ఇంకో 2 నౌకలు కూడా వస్తాయన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేయాలి. రమణ. ఎస్, థ్యాంక్ యూ శ్రీకాంత్.